విశ్వ మాస్టర్, మనం రూల్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రూల్స్ కాదు, ఏకంగా రిచ్ మైండ్ సెట్కి సంబంధించి ఆలోచనలు ఉంటాయి. ఆలోచనలకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. అవి ఎలా మనం సెట్ చేసుకోవాలి, ఆ రూల్స్ని మనం ఎలా స్టిక్ ఆన్ అవ్వాలి ఆ రూల్కి అనేది క్లియర్గా వివరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా 5th రూల్ ఏం చెప్తుంది చెప్పండి. ఎస్, రిచ్ మైండ్ సెట్ని మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం. రిచ్ మైండ్ సెట్ అనే ఒక లైఫ్ స్టైల్ని రిచ్ మైండ్తో జీవించడానికి మేనిఫెస్ట్ అంటే సంకల్పంగా తీసుకుని చేసే క్రమంలో 5th రూల్ ఏం చెప్తుందంటే, యూనివర్స్లో అందరికీ అన్నీ తగినంత ఉన్నాయి. అందరికీ ఈ భూమి మీద జీవిస్తున్న 824 కోట్లకు పైగా జనాభా ఉంటే వాళ్ళందరికీ అవసరమైన అన్ని వసతులు, అవసరాలు, ఆహారం, ధనము ఏదైనా మనం ఎంత వాడుకుంటే అంత రెట్టింపుగా ఈ యూనివర్స్ నిరంతరం సృష్టిస్తూ ఉంది. నిరంతరం కంటిన్యూస్ ప్రాసెస్లో క్రియేట్ చేస్తూనే ఉంది. నువ్వు ఎంతైనా వాడుకో, ఇస్తూనే ఉంటుంది. ఓకే, దీనికి లిమిటేషన్ లేదు, అన్లిమిటెడ్, ఇన్ఫినిటీ. రైట్. మన ఆలోచనలతో ఆటంకాలు ఏర్పరచనంత వరకు మన ఆలోచనలకి ఈ పాజిటివ్ థాట్ ఇన్ని కోట్ల మందికి మనకు ఈ భూమి మీద అన్ని వసతులు యూనివర్స్ క్రియేట్ చేస్తూ ఉంటే మన ఆలోచన వచ్చి ఢీకొడుతుంది. మన ఆలోచన మనకే. సహజంగా ఉత్తమ శక్తి వైపుకి వెళ్లకుండా, అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ వైపుకి వెళ్లకుండా, యూనివర్స్ ఇచ్చేటటువంటి ఎనర్జీని, సక్సెస్ని, ఆపర్చునిటీస్ని తీసుకోకుండా మన థాట్ ప్రాసెస్ ముందుకెళ్లకుండా ఆపుతుంది. ముందుకు వెళ్ళనివ్వకుండా. అందరూ యూనివర్స్లో ఒకే సోర్స్ నుంచి వచ్చారు, సింగిల్ సోర్స్ నుంచి వచ్చారు అందరం. సో ఆ క్రియేటర్ మనకు కావాల్సినవన్నీ క్రియేట్ చేసి మన కోసం ఇచ్చారు. ఓకే, మన ఆలోచనలు గులకరాళ్ళలా మనకు తగులుతున్నాయి. నెమ్మదిగా అవి బండరాళ్ళలా తయారవుతున్నాయి. మనకు మనమే మన జీవితాలకి అడ్డుగా ఏర్పడి పెద్ద అడ్డుగోడలాగా తయారవుతుంది. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తికి 5 కొడుకులు ఉన్నారు. ఒక వ్యక్తికి 5 కొడుకులు ఉన్నారు. ఆ 5 కొడుకులు ఈయనను చూసి పెరుగుతున్నారు. ఈయన ఒక పెట్రోల్ బంక్లో పనిచేస్తారు. ఫాదర్ పెట్రోల్ బంక్లో ఒక మిడిల్ క్లాస్, అంటే పేదరికం, మిడిల్ క్లాస్ కూడా కాదు, ఒక పేదరికమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. 5 కొడుకులు పెట్రోల్ బంక్లో పనిచేసే వ్యక్తి ఎలాంటి పేదరికంలో జీవిస్తుంటాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఆర్థిక కష్టాలతోటి, ఇబ్బందులతోటి సతమతం అవుతూ చనిపోతారు. చనిపోయిన తర్వాత ఈ 5 కొడుకులకి ఆ పెట్రోల్ బంక్ యజమాని పిలిచి అదే పెట్రోల్ బంక్లో ఉద్యోగం ఇస్తాడు. 5 ఓకే, బెస్ట్ పార్ట్. ఇచ్చిన తర్వాత ఈ 5 కొడుకుల్లో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటే వాళ్ళ జీవితం అలా ఉంటుందని చెప్పడానికి ఎగ్జాంపుల్ వాళ్ళ మైండ్ సెట్. మొదటి కొడుకు ఏం ఆలోచిస్తున్నాడంటే, మా నాన్నకి ఎవరు సాయం చేయలేదు, ఇబ్బందుల్లోనే ఉండిపోయాడు, ఎవరు మా రిలేటివ్స్ కానీ ఎవరు మాకు సపోర్ట్ చేయలేదని చెప్పి వాళ్ళ మీద పగ పెంచుకుంటూ అదే వాళ్ళ నాన్న ఎలా జీవించాడో అదే పేదరికంలో ఉండిపోయాడు. మైండ్ సెట్. ఇక రెండో అబ్బాయి ఏం చేశాడంటే, అదే పెట్రోల్ బంక్లో కార్లకి పెట్రోల్ కొడుతున్నాడు. ఇతని దృష్టి దేని మీద ఉంది? ఇలాంటి కారులో నేను కూడా ఏదో ఒక రోజు తిరగాలి, సొంత కారుని కొనాలని. పెద్దాడు ఏం ఆలోచించాడు, చిన్నాడు రెండోవాడు ఆలోచించాడు. తిరగాలి అనుకున్నాడా, కొనుక్కోవాలనుకున్నాడు? కొత్త కారు కొనాలనుకున్నాడు, సొంత కారు కొనుక్కోవాలనుకున్నాడు. రిచ్గా ఆలోచించాడు, సొంత కారు కొనుక్కోవాలని. సొంత కారు మీద దృష్టి పెట్టి ఇతనికి వచ్చే డబ్బులు, అతనికి ఏదో అతని తెలివితేటలన్నీ ఉపయోగించి బయట ఏదో ఇన్వెస్ట్మెంట్లు చేసుకుంటూ రెండో వాడు మాత్రం కారు కొనుక్కున్నాడు కొంతకాలానికి, కింద మీద పడి. ఎందుకంటే కారు కొనాలన్న ఆలోచన, సొంత కారు ఉండాలన్న ఆలోచనతో కారు సక్సెస్ కొన్నాడు. ఇక మూడో వాడు ఏం ఆలోచించాడంటే, ఈ పెట్రోల్ బంక్ ఓనర్ ఉన్నాడు కదా, పెట్రోల్ బంక్ ఓనర్లా అవ్వాలని కోరుకున్నాడు. పెట్రోల్ బంక్ ఓనర్లా అవ్వాలని, ఏ పని చేస్తున్నాడో ఆ పని మీద దృష్టి పెట్టాడు. ఓనర్ ఏం పని చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, ఎట్లా ఈ పెట్రోల్ బంక్ని రన్ చేస్తున్నాడు, దీని వెనకాల ఆయన ఎలా పనిచేస్తున్నాడు, ఆయన మీద దృష్టి పెట్టి ఆయనలో ఎదిగాడు కొంతకాలానికి. మనం దేని మీద దృష్టి పెడతాం దాని మీదకి వెళ్తుంది సక్సెస్.
సో 4వ వ్యక్తి ఏం ఆలోచించాడంటే ఈ పెట్రోల్ బంక్ ఓనర్ ఎక్కడి నుంచి పెట్రోల్ తెస్తున్నాడు, ఎక్కడ పెట్రోల్ తయారవుతుంది, అక్కడ ఎక్కడ ఈ ప్రొడక్షన్ తయారవుతుంది, పెట్రోల్ ప్రొడక్షన్ కంపెనీని పెట్టాలనుకున్నాడు. ఓకే ఈ ఎక్స్టెన్షన్ వెళ్ళిపోయాడు అనమాట. పెట్రోల్ బంక్ ఓనర్ కాకుండా ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో దాని వైపుకి వెళ్ళి అక్కడి నుంచి తన లైఫ్ని స్టార్ట్ చేశాడు. ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు. ఇది 4th. ఇక మిగిలిన వ్యక్తి 5th పర్సన్ ఉన్నాడు కదా, ఈ మైండ్ సెట్కి రీజన్స్ ఏంటి, ఇలా మనుషులు ఎందుకు తయారవుతున్నాడు, వీటన్నిటికీ మూలం ఏంటి, ఈ జీవితం ఎలా తయారవుతుంది, ఈ మైండ్ సెట్లు మారడానికి కారణం ఏంటి, ఈ ఆలోచన విధానానికి మూలం ఏంటి, అసలు జీవిత రహస్యం ఏంటి, అతను వేరేలా ఆలోచించాడు. పెట్రోల్ బంక్లో పనిచేస్తూనే మాస్టర్స్ ఎవరైతే ఈ స్పిరిచువల్ మాస్టర్స్ ఉంటారో, గురుస్ ఉంటారో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి జీవిత లక్ష్యం ఏంటి, అసలు జీవితంలో ఉండే ఈ మూలం ఏంటి, అసలు కారులో వచ్చేవాళ్ళు కూడా బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు, అసలు జీవిత రహస్యాలు ఏంటి అని తెలుసుకున్నాడు. గురువులతో సాంగత్యం చేశాడు, వాళ్ళ దగ్గర నేర్చుకుని ఒక పెద్ద బోధకుడిలా, స్పిరిచువల్ స్పీకర్, మెంటర్ లాగా తయారైపోయాడు. తను సంపాదించిందంతా కూడా సేవకే వినియోగిస్తూ లైఫ్లో సక్సెస్ఫుల్గా జీవించగలిగాడు. అంటే ఇచ్చింది తిరిగి ఇచ్చేయడమే జీవిత సత్యం. ఏదైతే తీసుకుంటున్నామో అది తిరిగి ఇచ్చేసి వెళ్ళిపోవాలి, ఎవరు ఏది తీసుకెళ్ళడానికి వెళ్ళలేదు. అది 5th పర్సన్ తెలుసుకున్నాడు. రైట్. చాలా అంటే చాలా చక్కగా అసలు ది బెస్ట్ ఎగ్జాంపుల్స్తో చెప్తూ ఉన్నారు. మనకు కూడా ఇలాంటి థాట్స్ వస్తూ ఉంటాయి, కాదని ఎవ్వరూ అనలేని వాస్తవం ఇది. తప్పకుండా ఈ థాట్స్ కూడా మారుతూ ఉంటాయి. ఆలోచనలు మారడం అనేది ఇట్స్ అ కామన్ థింగ్ అండి ప్రతి ఒక్కళ్ళకి. ఈరోజు ఈ ఆలోచన చేస్తే రేపు దాన్ని పక్కకు తోసేసి ఇంకొక ఆలోచనని మైండ్లోకి తీసుకొస్తుంటాం. కానీ అది స్టిక్ ఆన్ అయ్యి దాని మీదే దృష్టి పెడితే ఎలా ఉంటుంది లైఫ్ అనేదే ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ థీమ్ అది. సో ఇలాంటివి నేర్చుకునే క్రమంలో మనం పాటించే పద్ధతుల్లో మార్పులు చేసుకుంటూ ఉంటే లైఫ్ కూడా చాలా చాలా బాగుంటుంది, చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, చాలా బ్రైట్గా ఉంటుంది. వీడియోస్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా అదే ఫీల్ కలగాలి అన్న ఉద్దేశంతో కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఎలా అనిపించింది వీడియో? నచ్చింది కదా? అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రూల్తో, ఆలోచనలకు సంబంధించిన మరో రూల్తో మళ్ళీ కలుగుతాం. నమస్తే.